మీరు గద్దింపును వినుచున్నారా? గద్దింపునకు లోబడుతున్నారా? మీరు గద్దింపును స్వీకరిస్తున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది క్రీస్తునంటారా. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి శాంతమ్మ గారు, వారికి వందనాలు తెలియపరుస్తున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మూల వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి. అలాగనే ఈ వాక్యం పట్ల మీకు సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. మీ పక్షమున నిలవబడుకున్నా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటలైతే మీ బిడ్డలందరితో మాట్లాడాలి అని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ధర వినిపించండి. ఈ వాక్యం వినబోతున్న ప్రతి బిడ్డకి వినగలిగిన చెవి, గ్రహించే హృదయము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని వేడుకుంటున్నా. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ మమ్మల్ని మీరు ఆకలికి సిద్ధపరుచుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలు అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మనము ఘనతకు ముందు ఉండవలసినవి అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ మీ అవమానాన్ని తీసేసి మీకు ఘనతనిస్తానని వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంది ధర. అయితే ఆ ఘనత మన జీవితాల్లో రావాలంటే మనం ఏం చేయాలంటే మనలో కొన్ని లక్షణాలు ఉండాలని వాటిని మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు 4 విషయాలు మనం చూసాం కదా. ఒకటి, మనము వినయమైన మనసు కలిగి ఉండాలని. రెండోది, భక్తి కలిగి ఉండాలని. మూడోది, జ్ఞానం కలిగి ఉండాలని. నాలుగోది, తప్పులు క్షమించే వారం కూడా చూసాం. అయితే ఈరోజు మరి 5వ భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 5వ భాగానికి సంబంధించి మరొక లక్షణం మనలో ఉండవలసింది ఏంటంటే, ఘనత మనం పొందుకోవాలంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత నొందుదురు, దేవునికి మహిమ కలుగును గాక. 5వదిగా మన జీవితాల్లో ఘనత రావాలి అంటే గద్దింపును లక్ష్య పెట్టాలి. మనం అనగా గద్దింపును మనసుని పెట్టాలి. దేవుడు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని గద్దించినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు, మన హృదయాలను కదిలించినప్పుడు, మన హృదయాలను ఆయన రేపినప్పుడు, గద్దింపుతో కూడినటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం లక్ష్య పెట్టాలి. అంటే మనసుని పెట్టాలి. ఆ మాటలు మనసుని పెట్టి మనం లోబడాలి. క్రీస్తునందురా ఎవరైతే మనసుని పెడతారో, ఎవరైతే మనసుని పెట్టి లోబడతారో వారు ఘనత పొందుకుంటారని వాక్యం తెలియపరుస్తుంది. దేవుడిచ్చేటువంటి ఆ ఘనతను వాళ్ళు అనుభవిస్తారని వాక్యం చక్కగా మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. క్రీస్తునందురా ఇంకొక మాట కూడా అక్కడ ఆ భాగంలో రాయబడి ఉంటుంది ధర. శిక్షను ఉపేక్షించు వానికి అవమానము దారిద్రతలు ప్రాప్తించును. చూసారా, శిక్షను ఉపేక్షించువారు అంటే దేవుడు మనల్ని గద్దించినప్పుడు లేక దేవుడు మనల్ని శిక్షించినప్పుడు దాన్ని ఉపేక్షిస్తే, అంటే దాన్ని మనసుని పెట్టకుండా దాన్ని త్రోసేస్తే లరా, దాన్ని పట్టించుకోకపోతే, దాన్ని లెక్క చేయకపోతే, గమనించండి లరా, ఆలోచించండి, వానికి అవమానం కలుగుతుంది. దేవుడు గద్దించినప్పుడు దాన్ని కానీ మనం తోచేస్తే అవమానం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఇంకొకటి దారిద్ర్యం వస్తుంది లరా, దారిద్ర్యం. ఈరోజు అనేక మంది ప్రభువును నమ్మి బాప్తిసం పొంది సంఘాలకు వస్తూ పోతున్నారు. కానీ చాలామంది వారి జీవితాల్లో గమనించండి అవమానంలో ఉన్నారు, అవమానించబడుతూ ఉన్నారు, అవమాన పాలైపోతున్నారు.
ఎప్పుడు చూసినా వాళ్ళు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంత మాత్రమే కాదు, చాలామంది దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు, లేమిని అనుభవిస్తున్నారు, కరువును అనుభవిస్తున్నారు. కదా గమనించండి. సరైనటువంటి ఆహారం లేక, బట్టలు లేక, ఉండడానికి స్థలం లేక, ఇల్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. లేమిని, కరువుని అనుభవిస్తున్నారు. కారణం ఏమిటో తెలుసా? దేవుడు శిక్షించినప్పుడు దాన్ని ఉపేక్షించడం ద్వారా, దేవుడు గద్దించినప్పుడు దాన్ని తునీకరించడం ద్వారా పిల్లరా అవమానము, దారిద్ర్యం వస్తుంది. చాలామంది దీన్ని అనుభవిస్తున్నారు. క్రీస్తునందు ద్వారా ఇప్పుడైనా ఈ వాక్యాన్ని విని మన జీవితాలు మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, మన నడవడిక మార్చుకోవాలి. నీ అవమానాన్ని ఆయన తీసేసి ఘనతనిస్తానంటున్నాడు. ఆయన గద్దింపుకు లోబడితే నీ దారిద్ర్యం తొలగిపోద్ది. పిల్లరా ఎవరైతే గద్దింపుకు లోబడతారో వారికి ఘనత వస్తుందని 5వ భాగాన్ని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఏ విధంగా ఘనత వస్తుందంటే, మొట్టమొదటిగా సామెతల గ్రంథం మొదటి పాయింట్ మనం చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనం. గద్దింపును వినువాడు వివేకగును, దేవునికి మహిమ కలుగునుగాక. గద్దింపును వినేవాడు అంటే దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం వినాలి. దేవుడు దేని విషయంలో మనల్ని గద్దిస్తున్నాడా అని వినాలి. ఎందుకు దేవుడు మనల్ని గద్దిస్తున్నాడా అని వినాలి. ఎక్కడ సరి చేసుకోవాలా అని వినాలి. ఎక్కడ మనం దిద్దుకోవాలా అని వినాలి. ఏ విషయంలో మన బ్రతుకులు సరి చేసుకోవాలా అని వినాలి. తోసేయకూడదు. దేవుడు గద్దించినప్పుడు గద్దింపును వినేవాడు వివేక అవుతాడు, అంటే జ్ఞానము కలిగిన వాడు అవుతాడు, తెలివి కలిగిన వాడు అవుతాడు, వివేచన కలిగి ఉంటాడు. గద్దింపుకు లోబడితే లేక గద్దింపును వింటే. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, చాలామందిని దేవుడు గద్దిస్తున్నప్పుడు వినేదానికి వాళ్ళకి మనసు ఉండదు. వాళ్ళ విషయాల్లో దేవుడు గద్దిస్తున్నప్పుడు, వాళ్ళ పొరపాట్ల విషయంలో దేవుడు గద్దిస్తున్నప్పుడు, వాళ్ళ తప్పుల విషయంలో దేవుడు గద్దిస్తున్నప్పుడు, వాళ్ళ కుటుంబ విషయంలో దేవుడు గద్దిస్తున్నప్పుడు కొంతమంది వినేదానికి ఇష్టపడరు. ఇక నాపేస్తే బాగుండు అనుకుంటారు, ఇక ఆ మాటలు చెప్పకుండా ఉంటే బాగుండు అనుకుంటారు, ఈ గద్దింపుని మేము వినలేకపోతున్నాం అనుకుంటారు కదా. ఎందుకంటే లోబడే మనస్సు వాళ్ళకి లేదు. అందుకే చాలామంది అలా అనుకుంటారు. ఈరోజు సంఘాల్లో ఎంతమంది దేవుని గద్దింపుని కోరుకుంటున్నారు, ఎంతమంది దేవుడు మమ్మల్ని గద్దించాలనుకుంటున్నారు, ఎంతమంది వింటున్నారు గద్దింపుని గురించి ఆలోచన చేయండి పిల్లరా, గమనించండి. వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకు అంటే గద్దింపును వినేవాడు వివేక అవుతాడు. వివేకనగా ఆ వ్యక్తిలో కొన్ని లక్షణాలు మనం చూడవచ్చు. ఒకటి పిల్లరా, జరగబోయే విషయాలను చూడగలడు వివేకి. వివేకంటే ముందు జరగబోయే విషయాలను చూడగలడు, ఆత్మీయ కోణంలో చూడగలడు, ఆత్మీయ దృష్టితో చూడగలడు, ఆత్మీయ అనుభవాలతో చూడగలడు. క్రీస్తునందు పిల్లరా వివేకి తన జీవితంలో ముందు జరగబోయాయి గమనించండి పిల్లరా. ఆత్మీయ కోణములో, ఆత్మీయ దృష్టితో, ఆత్మీయ అనుభవాలతో చూడగలడు వివేకి. ముందు జరగబోయే విషయాలు చూడగలడు. ఒకటి. రెండోది పిల్లరా, చూసిన విషయాల్ని ఒక గ్రహింపు కలిగి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన జీవితంలో మంచి అయినా కానివ్వండి, చెడైనా కానివ్వండి, ఏది జరగబోయినా పిల్లరా దాని విషయంలో ఒక గ్రహింపు కలిగి ఉంటాడు. ఓహో ఇలా జరగబోతుందా అని ఒక గ్రహింపు ఉంటుంది ఆ వ్యక్తికి పిల్లరా వివేక్కి. ముందు జరగబోయే విషయాలు ఒకటి చూడగలడు ఆత్మీయ కోణంలో, ఆత్మీయ దృష్టిలో. రెండోది పిల్లరా గమనించండి పిల్లరా, ఒక గ్రహింపు కలిగి ఉంటాడు. అది మంచిగానివ్వండి, చెడు కానివ్వండి, ఇలా జరగబోతుందా అని ఒక గ్రహింపు కలిగి ఉంటారు. ఈ రోజుల్లో చాలామందికి ఒక గ్రహింపు లేదు. తన జీవితంలో ఏం జరగబోతుందన్న గ్రహింపు లేదు, తన కుటుంబంలో ఏం జరగబోతుందా అని గ్రహింపు లేదు, ముందు రోజుల్లో ఏం జరగబోతుందా అన్న గ్రహింపు లేదు, అన్న ఆత్మీయ దృష్టి లేదు. కనుక వీళ్ళకి ఆత్మీయ గ్రహింపు కూడా లేదు. ఒక గ్రహింపు ఉండాలి, ఆత్మ ప్రేరేపణ ఉండాలి, ఆత్మ నడిపింపు ఉండాలి, ఆత్మీయ దృష్టి మనకు ఉండాలి.
గద్దింపుని వినేవాడు రెండోదిగా ఏం చేస్తాడంటే పిల్లరా వాక్యం తెలియపరుస్తుంది మనకు ఒక గ్రహింపు కలిగి ఉంటాడు. మూడోదిగా జాగ్రత్త కలిగి ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచించండి, జాగ్రత్త కలిగి ఉంటాడు. జాగ్రత్త కలిగి తన జీవితంలో జరగబోయే నష్టాలని తప్పించుకుంటాడు. తన కుటుంబంలో జరగబోయే అపాయాలని తప్పించుకుంటాడు. తన బ్రతుకులో జరగబోయే అవమానాలని తప్పించుకుంటాడు. క్రీస్తుని ఆ నష్టాల నుంచి బయటపడతాడు, జాగ్రత్త పడతాడు. అవును కదా? ఒక శోధన ఉందని చూసినప్పుడు కదా రెండోది గ్రహిస్తారు, గ్రహించి మూడోది జాగ్రత్త పడి ప్రార్థన చేసి దేవునికి అప్పగించి దాంట్లో నుంచి బయటపడతారు, దాంట్లో నుంచి ఇడిపించబడతారు, దాంట్లో నుంచి తప్పించబడతారు. పిల్లరా గమనించండి, పిల్లరా ఆలోచించండి. వాక్యం తెలియపరుస్తోంది. ఈరోజు అనేక మంది అపాయాల్లో చిక్కుపోతున్నారు, నష్టాల్లో చిక్కుపోతున్నారు, కష్టాల్లో చిక్కుపోతున్నారు, సమస్యల్లో పడిపోతున్నారు. ఏమిటి కారణం అంటే వాళ్ళకు దూరదృష్టి లేదు. వారికి గద్దింపును వినే మనసు లేదు, గద్దింపుకు లోబడే మనసు లేదు. అందుకే వాళ్ళ దగ్గర వివేకం లేదు, అందుకనే దూరదృష్టి లేదు, అందుకనే ఒక గ్రహింపు లేదు, అందుకనే వాళ్ళు నష్టపోతున్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, రోజు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలా గమనించింది. అందుకనే గద్దింపుని వినివాడు వివేకగును. దేవుడు నేను గద్దిస్తున్నప్పుడు ఎనాళ్ళు వివేక అవుతాం మనం. ఎందుకు అంటే పిల్లరా, ఒకటి 3 విషయాలు చూసాం, జరగబోయే విషయాలు చూడగలం ఆత్మీయ దృష్టితో. రెండోది పిల్లరా ఒక గ్రహింపు కలిగి ఉంటాం. మూడోది ఒక జాగ్రత్త కలిగి నష్టాలు తప్పించుకుంటాం. రెండో పాయింట్ని మనం చూద్దాం కదా. రెండో పాయింట్ని మనం చూద్దాం గద్దింపు విషయంలో. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 141వ కీర్తన 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది కదా. రెండో పాయింట్ ఏంటంటే కదా, నీతిమంతులు గద్దించుట తైలాభిషేకం. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతులు గద్దించుట అది తైలాభిషేకం. ఎవరినైతే దేవుడు గద్దిస్తాడో కదా అది వాళ్ళకి ఏంటంటే తైలాభిషేకం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించు. మన జీవితాల్లో దేవుడు మనల్ని గద్దించినప్పుడు అది మనకు తైలాభిషేకం. దైవ సేవకులు వాక్యము ద్వారా మనల్ని గద్దించినప్పుడు అది మనకు తైలాభిషేకం. పరిశుద్ధులు మనల్ని గద్దించినప్పుడు, తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు అది మనకు తైలాభిషేకం. అసలు ఒక వ్యక్తిని ఎందుకు గద్దించాల్సి వస్తుంది అంటే తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు గద్దిస్తాడు అంటే సరే తప్పు చేసినప్పుడు గద్దిస్తాడో, సరిచేయడానికి గద్దిస్తాడో, దిద్దడానికి గద్దిస్తాడో, తనకు దూరం అయిపోకుండా ఉండడానికి గద్దిస్తాడో, లోకంలో పడిపోకుండా ఉండడానికి గద్దిస్తాడో, పాపంలో పడిపోకుండా ఉండడానికి గద్దిస్తాడో, ఆశల్లో పడిపోకుండా ఉండడానికి గద్దిస్తాడు. పిల్లరా తాను చెడిపోకుండా ఉండడానికి గద్దిస్తాడో, తన మంచి కోసం గద్దిస్తాడో, తన మేలు కోసం గద్దిస్తాడో, తన ఆత్మను రక్షించేదానికి గద్దిస్తాడో, తన కుటుంబాన్ని బిడ్డల్ని ఆశీర్వదించేదానికి గద్దిస్తాడో, తనకు మేలు చేసేదానికి గద్దిస్తాడో, తనకు సహాయం చేసేదానికి గద్దిస్తాడో, తనను గణపరిచేదానికి గద్దిస్తాడో, తన లేవదీసేదానికి గద్దిస్తాడో, తన మంచి మార్గంలో నడిపించేదానికి గద్దిస్తాడో. తొలగిపోతున్న వ్యక్తిని, దూరమైపోతున్న వ్యక్తిని, జారిపోతున్న వ్యక్తిని, బలహీనపరచబడుతున్న వ్యక్తిని మళ్ళీ తిరిగి సరిచేయడానికి, తిరిగి మంచి మార్గంలో నడిపించడానికి, ఆ వ్యక్తి జీవితాన్ని కట్టడానికి, ఆ వ్యక్తి హృదయాన్ని కట్టడానికి, ఆ వ్యక్తి బ్రతుకుని కట్టడానికి, ఆ వ్యక్తి కుటుంబాన్ని కట్టడానికి, ఆ వ్యక్తి యొక్క ఆత్మను కట్టడానికి, ఆ వ్యక్తిని మంచి మార్గంలో నడిపించడానికి, ఆ వ్యక్తిని సత్యంలో నడిపించడానికి, ఆ వ్యక్తిని భక్తిలో నడిపించడానికి, ఆ వ్యక్తిని విశ్వాసంలో నడిపించడానికి, ఆ వ్యక్తిని నీతిలో నడిపించడానికి, ఆ వ్యక్తిని పరిశుద్ధమైన మార్గంలో నడిపించడానికి, ఆ వ్యక్తిని యథార్థమైన మార్గంలో నడిపించడానికి. అందుకే దేవుడు ఒక వ్యక్తిని గద్దిస్తాడు. అసలు దేవుడు గద్దించాల్సిన అవసరత ఎందుకు వస్తుందంటే పిల్లరా, ఎవరైనా తప్పు చేసినప్పుడు దేవుడు గద్దిస్తాడు. ఆ గద్దింపుకు గాని మనం లోబడితే అది మనకు తైలాభిషేకం అని వాక్యం తెలియపరుస్తుంది. క్రీస్తునందు పిల్లరా, తైలం అంటే నూనె. ఆలోచించిందరా. అభిషేకం అంటే తడపబడటం. క్రీస్తునందు పిల్లరా, తైలం అంటే నూనె. గమనించండి, ఆలోచించండి. అభిషేకం అంటే తడపబడటం. లేక ఇంకా తడబడినప్పుడు ఏం చేస్తాం? శుద్ధి చేయబడతాము, లేక ప్రతిష్ఠించబడతాము. దేవుని పని కొరకై, దేవుని సేవ కొరకై
ఏర్పాటు చేసుకునేటప్పుడు ఒక వ్యక్తిని పిల్లరా అభిషేకిస్తారు. గమనించండి. దేవుని సేవ కొరకై, దేవుని పరిచర్య కొరకై, దేవుని బిడ్డ కొరకై, దేవుని బిడ్డగా ఉండుటకు ఒక వ్యక్తిని ఏర్పరుచుకునేటప్పుడు పిల్లరా దేవుడు అభిషేకిస్తాడు. గమనించండి. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, తైలము అంటే నూనె, అభిషేకం అంటే తడబట్టం, అంటే శుద్ధి చేయబట్టం, లేక ప్రతిష్ఠించడం, దేవుడి కొరకు ఏర్పరచడము అని మనం గుర్తించాలి. గమనించండి. అవును, రాజుని, ఒక వ్యక్తిని రాజు చేయాలంటే, ఒక వ్యక్తికి సింహాసనాన్ని ఇవ్వాలంటే, ఒక వ్యక్తికి రాజు అధికారాన్ని ఇవ్వాలి అంటే, సింహాసనాన్ని ఇవ్వాలి అంటే, ఒక వ్యక్తి ప్రజలను పరిపాలించాలంటే ఆ వ్యక్తిని ముందు అభిషేకిస్తారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. ఒక వ్యక్తి సింహాసనాన్ని ఎక్కాలన్నా, ఒక వ్యక్తి రాజ్యాన్ని పరిపాలించాలన్నా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం గుర్తిస్తే ఆ వ్యక్తిని అభిషేకిస్తారు. అంతే కదా. దావీదుని ఏం చేశారు? ఒకసారి అభిషేకించారు కదా. సమూయేలు దావీదును అభిషేకించాడు. క్రీస్తునందు ప్రియులారా, గమనించండి. దేవుని కొరకై ప్రతిష్ఠించాడు. ఎప్పుడైతే సమూయేలు దావీదును అభిషేకించాడో, అభిషేకించిన వెంటనే దావీదు మీదకు దేవుని ఆత్మ, బలమైన ఆత్మ దిగొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని బలమైన ఆత్మ దావీదు మీదకు దిగొచ్చింది. అభిషేకం ఎక్కడుంటుందో, ఎక్కడ శుద్ధి చేయబడతారో, ఎక్కడ కడగబడతారో, ఎక్కడ తడపబడతారో, ఎక్కడ ప్రతిష్ఠింపబడతారో పిల్లరా, అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. వారి మీద దేవుని ఆత్మ ఉంటుంది. వారి మీద దేవుని అభిషేకం ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి వారి మీద ఉంటుంది. దావీదును ఎప్పుడైతే అభిషేకించారో, అభిషేకించిన వెంటనే పిల్లరా దేవుని బలమైన ఆత్మ దావీదు మీదకి దిగొచ్చింది. దావీదు మీదకి దిగొచ్చిన ఆత్మ దావీదుకు విజయాన్ని ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుకు విజయాన్ని ఇచ్చింది, దావీదుకు జయాన్ని ఇచ్చింది పిల్లరా, దావీదుకు అధికారాన్ని ఇచ్చింది, దావీదుకు పవర్ ఇచ్చింది, దావీదుకు శక్తిని ఇచ్చింది పిల్లరా, దావీదుకు ఘనతనిచ్చింది పిల్లరా. గమనించండి. క్రీస్తునందు పిల్లరా, ఆలోచించండి. అలాగనే దేవుని పని కొరకై సేవకులను ఏర్పాటు చేసుకునేటప్పుడు పిల్లరా సేవకుల్ని అభిషేకిస్తారు పిల్లరా. అభిషేకించకుండా ఉన్నంతకాలం వాళ్ళు తాత్కాలికంగా దేవుని పనిలో కొనసాగుతుంటారు పిల్లరా. వాళ్ళకి హక్కులు, అధికారాలు అన్నిటి మీద రావాలి, అన్నిటి మీద కావాలి. ఆ హక్కులు, అధికారాలు వాళ్ళకి వర్తించాలి అంటే పిల్లరా ఒలీవ నూనెతో పిల్లరా దేవుని పని కొరకై అభిషేకిస్తారు. అవును, దేవుని పని కొరకై అభిషేకించినప్పుడు ఒలీవ నూనెతో అభిషేకిస్తారు. మనం ప్రార్థన నిబంధనలు చూడగలిగితే గమనించండి. దేవుని పని కొరకై, దేవుని సేవ కొరకై ఏం చేసేదంటే వాళ్ళని అభిషేకించేది ఒలీవ నూనెతో. అభిషేకించినప్పటి నుంచి వాళ్ళకి హక్కులు, అధికారాలు వస్తాయి. గమనించండి. దేవుని సేవ చేయడానికి ఆలోచించండి. దేవుడు అభిషేకిస్తాడో అలాగనే పెద్దల ద్వారా కూడా అభిషేకం అనేది జరుగుతుంది. అందుకే పిల్లరా గమనించండి. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. అభిషేకించబడినప్పుడు అధికారము అంటే దేంతో పోల్చాడు ఈ యొక్క గద్దింపును అంటే పిల్లరా, దేంతో పోల్చాడు అంటే నీ తైలాభిషేకంతో పోల్చాడు. అంటే ఒక గద్దింపు మాట ఒక వ్యక్తికి ఎలాంటిదంటే తైలాభిషేకం లాంటిది. నీతిమంతును గద్దించుట, ఆలోచించండి, నీతిమంతులు గద్దించుట తైలాభిషేకం. తైలం అంటే నూనె, అభిషేకం అంటే తడపటం. అంటే దేవుడు మనల్ని గద్దించినప్పుడు అది మన జీవితాల్లో ఏమై ఉంది, దేనికి పోల్చాడు దేవుడు అంటే పిల్లరా అభిషేకంతో పోల్చాడు. దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం శుద్ధి చేయబడతాం. దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం తడపబడతాం. దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనలో ఉన్న తప్పులు, బలహీనతలన్నీ కూడా కడగబడతాయి. మన జీవితాలు సరిచేయబడతాయి, మన బ్రతుకులు సరిచేయబడతాయి, మన కుటుంబాలు సరిచేయబడతాయి, మన సంఘాలు సరిచేయబడతాయి, మన పరిచర్య సరిచేయబడుతుంది. దేవుడు మనల్ని గద్దించినప్పుడు అది తైలాభిషేకం. శుద్ధి చేయబడతాం, కలగబడతాం, ప్రతిష్ఠించబడతాం ఆయన మనల్ని గద్దించినప్పుడు. క్రీస్తునందు పేరు. అందుకనే ఆయన అంటాడు మొదటి మాట ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే, నీతిమంతులు నన్ను కుట్టుట నాకు ఉపకారము, దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతులు నన్ను కుట్టుట నాకు ఉపకారము అనగా మేలు.
నీతిమంతుడు నన్ను గద్దించినప్పుడు అది నాకు మేలు. ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను గద్దించినప్పుడు అది నీకు మేలుగా, అది నీకు తైలాభిషేకంగా నువ్వు ఎంచుకోవాలి. అది నీకు మేలుగా నువ్వు ఎంచుకోవాలి. అది నీకు మంచిగా నువ్వు ఎంచుకోవాలి. అది నీ కుటుంబానికి, నీ బిడ్డలకి ఆశీర్వాదంగా నువ్వు ఎంచుకోవాలి. దైవ సేవకులు నిన్ను గద్దించినప్పుడు, మీ సంఘ కాపరి నిన్ను గద్దించినప్పుడు, సంఘ పెద్దలు నిన్ను గద్దించినప్పుడు, సంఘ విశ్వాసులు నిన్ను గద్దించినప్పుడు, తాటి సహోదరి సహోదరులు నిన్ను గద్దించినప్పుడు, నువ్వు పొరపాటు చేసినప్పుడు, నిన్ను సరిచేస్తున్నప్పుడు, నిన్ను గద్దించినప్పుడు, నిన్ను దిద్దుతున్నప్పుడు అది తైలాభిషేకంగా నువ్వు గుర్తించాలి. అందుకే ఇక్కడ అంటాడు మొదటి మాట, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. అంటే మేలు జరుగుతుంది. వాళ్ళు నన్ను కొట్టుట నాకు ఉపకారం. దేవుడిని నిన్ను గద్దించుట అది నీకు ఉపకారం, అది మంచిది, అది మేలు. పిల్లరా గమనించండి, దైవజనులు నిన్ను గద్దించుట అది నీకు మేలు, అది మంచిది. నీకు సంఘముల భక్తిపరులు, విశ్వాసపరులు, పరిశుద్ధులు నిన్ను గద్దించుట అది నీకు మంచిది, అది నీకు మేలని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాటను మనం చూస్తే, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను తడంబడుతున్నాను, వారు నన్ను గద్దించుట చూసారా, అది నాకు తైలాభిషేకం. అవును, పరిశుద్ధులు మనల్ని గద్దించుట అది తైలాభిషేకం. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుల, ప్రార్థనా పరులు, వాక్యానుసారంగా జీవించేవాళ్ళు, వాక్యానికి లోబడి ఉండేవాళ్ళు, దైవ భక్తి కలిగినటువంటి వారు, విశ్వాసం కలిగిన వారు నిన్ను గద్దించినప్పుడు అది నీకు తైలాభిషేకంగా నువ్వు ఎంచాలా, అది నీకు తైలాభిషేకంగా నువ్వు గుర్తించాలా. గమనించి ఎంతమంది అలా గుర్తిస్తున్నారు ఈరోజు ఆలోచించేయండి. అలాగనే ఇంకొక మాటను మనం చూస్తే, నేను అట్టి అభిషేకమును తోసివేయకుందును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆ గద్దింపుని స్వీకరించాలి. ఆ గద్దింపును నువ్వు తోసేయకూడదు, ఆ గద్దింపును నువ్వు తీసేయకూడదు, ఆ గద్దింపును నువ్వు లక్ష్య పెట్టాలి. అందుకే ఆయన అంటున్నాడు, నేను అట్టి అభిషేకమును తోసివేయకుందును గాక. ఈరోజు అనేక మందిని దేవుడు గద్దిస్తున్నప్పుడు దాన్ని తోసేస్తున్నారు, తీసేస్తున్నారు, సులువుగా పక్కన పెట్టేస్తున్నారు. లేరా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. మనం ఆత్మీయంగా ఎదగలేము, ఆత్మీయంగా బలపరచబడలేము. దేవుడు మనల్ని గద్దించాలా, దైవజనులు మనల్ని గద్దించాలా, పరిశుద్ధులు మనల్ని గద్దించాలా, మనల్ని మందలించే వాళ్ళు ఉండాలా, మనల్ని సరిచేసే వాళ్ళు ఉండాలా, మనల్ని దిద్దే వాళ్ళు ఉండాలా, మన తప్పులు ఎత్తిపెట్టి చూపించే వాళ్ళు ఉండాలా. ఈరోజు ఆలోచన, కుటుంబాల్లో భార్య తప్పిపోతున్నప్పుడు భర్త సరిచేయాలి, భర్త తప్పిపోతున్నప్పుడు భార్య గుర్తు చేసి సరిచేయాలి, బిడ్డలు తప్పిపోతున్నప్పుడు తల్లిదండ్రులు సరిచేయాలి, వాళ్ళు గద్దించాలి. సహోదరి సహోదరులు తప్పిపోతున్నప్పుడు వాళ్ళ తప్పేందో వాళ్ళకి గుర్తు చేయాలి, వాళ్ళ పొరపాటు ఏందో వాళ్ళకి గుర్తు చేయాలి, వాళ్ళు గద్దించాలి. ఒకవేళ తల్లిదండ్రులే మార్గాన్ని తప్పిపోతుంటే పిల్లలు కూడా వారిని సరిచేయాలి. గమనించండి, వాళ్ళకి వాక్యాన్ని ఎత్తిపెట్టి చూపించాలి, గుర్తించండి పిల్లరా, వాక్యాన్ని జ్ఞాపకం చేయాలి. ఎవరైనా ఒకరు తప్పిపోతున్నప్పుడు, మన కుటుంబంలో కానివ్వండి, లేకపోతే సంఘంలో కానివ్వండి, ఒక తప్పుడు మార్గంలో పోతున్నప్పుడు, తప్పిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు తోటి సహోదరి సహోదరులుగా, కుటుంబ సభ్యులుగా, సంఘ బిడ్డలుగా ఒకరినొకరు సరిచేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యానుసారంగా మనం సరిచేసుకోవాల్సిన వారికి ఉన్నాం. క్రీస్తునందుపై దేవుని బిడ్డరా గమనించండి. అందుకే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది, ఆ గద్దింపుని మనం స్వీకరించాలా. అట్టి అభిషేకమును నేను తోసివేయకుందును గాక అని వాక్యం చదివిస్తుంది. ఈరోజు ఎంతోమంది తోసేస్తున్నారు. గమనించండి, ఈరోజు ఏమనుకుంటున్నారు అనేక మంది అంటే, వారు మరి ఎలాంటి గద్దింపుతో ఉన్నటువంటి వాక్యాలు వినడం లేదు, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాక్యాలని వింటున్నారు, వాళ్ళకు అనుకూలమైన సేవకుల్ని పోగు చేసుకుంటున్నారు. వాక్యం చెప్పినట్టుగా కడవరి దినాల్లో అనేకులు తమకిష్టమైన బోధకుల్ని పోగు చేసుకుంటారట. వాక్యం చదివిస్తూ ఉంది. నీ తప్పులు ఎత్తిపట్టి చూపించే సేవకులు నీకు కావాలా, నీ పొరపాట్లు ఎత్తిపట్టి చూపించే దైవజనుడు నీకు కావాలా, నీ తప్పుల్ని ఎత్తిపట్టి చూపించి నిన్ను గద్దించే సంఘ కాపరి నీకు కావాలా. అటువంటి పరిచర్లు నువ్వు ఉండాలి, అటువంటి పరిచర్ని నువ్వు విడిచిపెట్టకూడదు, అటువంటి సేవను నువ్వు విడిచిపెట్టకూడదు. ఈరోజు దైవజనులు గద్దిస్తుంటే ఇక్కడ వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్తున్నారు. గమనించండి, గద్దింపు దగ్గర ఉండటం లేదు, గద్దింపు దగ్గర నిలబడటం లేదు.
దేవుడు దైవ సేవకుల్లో చేరి గద్దిస్తూ ఉంటే, ఉన్నట్టుగా బోధిస్తూ ఉంటే, గద్దిస్తూ ఉంటే సంఘాలు మారుతున్నారు, సంఘాలు తిరుగుతున్నారు. గమనించండి, తెగిన గాలిపాటాల్లాగా తిరుగుతున్నారు. ఆలోచించండి. తిరిగి 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 ఎక్కడ పడతావో నీకే తెలియదు. లాస్ట్కి ఆలోచించు. క్రీస్తుని నీకు గద్దించే బోధ కావాలా, ఖండించే బోధ కావాలా, బుద్ధి చెప్పే బోధ కావాలా, సరిచేసే బోధ కావాలా, దిద్దే బోధ కావాలా, నీ తప్పులు ఎత్తి పట్టి చూపించే బోధ కావాలా. ఆ బోధలో నువ్వు నిలిచి ఉండాలా. నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని రావాలి. ఈరోజు ప్రభువా, నాలో ఉన్న తప్పులు ఎత్తిపట్టి చూపించో, నాలో ఉన్న పొరపాట్లు ఎత్తిపట్టి చూపించో, నన్ను గద్దించో అని ఇంటి దగ్గర ప్రార్థన చేసుకురావాలి. నిజమైన విశ్వాసులు అయితే పరలోక రాజ్యమే కావాలనుకుంటే, నిశ్చత్వంలో ఉండాలనుకుంటే, నరకాన్ని తప్పించుకోవాలనుకుంటే ఆ ప్రార్థన చేసుకురావాలా. ఇంకా మాట్లాడు ప్రభువా, నేను గద్దించు ప్రభువా అని ప్రభు సన్నిధిలో గద్దింపు దగ్గర ఉన్నటువంటి వాక్యాన్ని అనాలి. అందుకనే మనం చూస్తున్నాం, ఘనతకు ముందు ఉండవలసినవి 5వ భాగాన్ని చూస్తున్నాం. గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత నొందుదరని వాక్యం రాయబడింది. దాంట్లో 2 పాయింట్లు ఎంతవరకు మనం చూసాం. గద్దింపుని వినివారు వివేక అవుతారు. 1. 2వదిగా నీతిమంతుని గద్దించుట అది తైలాభిషేకం అని మనం 2 పాయింట్లు చూసాం. 3వ పాయింట్ని మనం చూద్దాం. 3వ పాయింట్ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 50వ కీర్తన 21వ వచనాన్ని మనం చూడగలిగితే 3వ పాయింట్ పేరు ఏంటంటే దేవుడు మన తప్పులు మన ఎదురు పెట్టి గద్దిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన తప్పులో మన ఎదురు పెట్టి గద్దిస్తాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. మన తప్పులు మన ఎదురు పెడతాడో, మన ఎదురు పెట్టి గద్దిస్తాడు ఆయన. అవును, నువ్వు తప్పులు చేసి, నువ్వు పొరపాటు చేసి, నువ్వు తప్పు చేసి నువ్వు మర్చిపోతావు. నువ్వు దొరలాగా తిరుగుతుంటావు, నువ్వు దొరసాలలాగా తిరుగుతుంటావు, ఎన్నో తప్పులు చేస్తావు కూడా, నువ్వు మర్చిపోతావు నీ పొరపాట్లు చేసి కూడా. ఈరోజు అంతే కదా, చాలామంది దొరలై తిరుగుతున్నారు, దొంగల దొరలై తిరుగుతున్నారు, దొరసాలలాగా తిరుగుతున్నారు. కానీ దేవుడు మర్చిపోడు ప్రతి ఒక్కరి తప్పు, ప్రతి ఒక్కరి పొరపాటు దేవుడు మర్చిపోడు. నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు తిరుగుతూ ఉండవచ్చు, నిన్నెవరు పట్టించుకోకపోవచ్చు, ఎవరికి తెలియదులే నువ్వు అనుకోవచ్చు, దొరల్లాగా తిరుగుతూ ఉండవచ్చు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరి తప్పులు దేవుడు మర్చిపోడు. నువ్వు మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. ఏం చేస్తాడు దేవుడు? వాళ్ళు ఎదుటి పెట్టి గద్దిస్తాడు. ప్రతి ఒక్కరి తప్పులు వాళ్ళు ఎదురు పెట్టి ఆయన గద్దిస్తాడు. వాళ్ళు ముందు పెట్టి గద్దిస్తాడు, వాళ్ళకి జ్ఞాపకం చేసి గద్దిస్తాడు. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. నీ తప్పులన్నీ కూడా దేవునికి కనిపిస్తూ ఉంటాయి, మన పొరపాట్లన్నీ కూడా దేవునికి కనిపిస్తూ ఉంటాయి, మన లోట్లన్నీ కూడా దేవునికి కనిపిస్తూ ఉంటాయి, మన బలహీనతలన్నీ కూడా దేవునికి కనిపిస్తూ ఉంటాయి. గమనించండి, మనం ఎక్కడ తప్పామో దేవుడికి కనిపిస్తూ ఉంటాయి. గమనించండి. అయితే అవన్నీ ఒకరోజు ఎదుటి పెట్టి గద్దిస్తాడు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇక్కడ మొదటి మాట మనం చూస్తాం. ఇక్కడ నీవిట్టి పనులు చేసినాను నేను మౌననై ఉంటిని. చూసారా? ఆలోచించండి, గమనించండి. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించి గమనించండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో తన బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. నువ్విట్టి పనులు చేసినాను, ఇట్టి పనులు చేసినాను నేను మౌనునై ఉంటిని. అవును, మన జీవితాల్లో క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. మనం కొన్ని పనులు చేసినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడని చెప్పి కొంతమంది వాళ్ళ జీవితాల్లో కొన్ని పనులు చేస్తూ వస్తారు. ఆలోచించేయండి. కొన్ని పనులు చేస్తున్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడంటే ఇంకా వాళ్ళ జీవితాల్లో సరిచేసుకుంటారులని, వాళ్ళ బ్రతుకులు సరిచేసుకుంటారని, ఇంకా తెలుసుకుంటారని దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. అనగా దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే దాన్ని దేవుడు అంగీకరించినట్టు కాదు. దేవుడు సమయం ఇస్తున్నాడు, దేవుడు టైం ఇస్తున్నాడు. ఇంకా తెలుసుకుంటారులే, ఇంకా సరిచేసుకుంటారులే అని చెప్పి దేవుడు శిక్షించకుండా దేవుడు అవకాశాన్ని ఇస్తూ వస్తాడు ఒక వ్యక్తికి. ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చిన అవకాశాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇంకా దాన్ని దుర్వినియోగం చేస్తూ ఇంకా తప్పులు
చేస్తూ వస్తున్నారో, ఇంకా పొరపాటులు చేస్తూ వస్తున్నారో, ఇంకా ఒడిదుడుకులు చేస్తూ వస్తున్నారో, ఏం చేసినా మాకేం కాలేదులే, దేవుడు ఏమి మమ్మల్ని శిక్షించలేదులే, దేవుడు ఏమి మమ్మల్ని ఇబ్బంది పరచలేదులే, దేవుడు ఏమి మమ్మల్ని ఖండించలేదులే, మాకేం కాలేదులే, మాకేం అవ్వలేదులే, మాకన్నీ బాగానే జరిగిపోతా ఉన్నాయిలే అని ఈరోజు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దేవుడు ఎందుకు సమయాన్ని ఇస్తున్నాడంటే నువ్వు మారుతావని, నీ మనసు మార్చుకుంటావని, నీ ఆలోచనలు మార్చుకుంటావని, నీ తలంపులు మార్చుకుంటావని, నీ ఉద్దేశాలు మార్చుకుంటావని, నీ మార్గాలు మార్చుకుంటావని, ఇంకా తెలుసుకుంటావని, ఇంకా కాస్త సమయాన్ని దేవుడు ఇస్తుంటే దాన్ని అవకాశంగా తీసుకొని మాకేం కావటం లేదులే, మేము ఇన్ని తప్పులు చేసినా ఏం కాలేదులే, ఎన్ని పొరపాట్లు చేసినా ఏం కాలేదులే, ఇన్ని లోపాలున్నా ఏం కాలేదులే, దేవుడు మమ్మల్ని శిక్షించలేదులే, దేవుడు గమ్ముగా ఉన్నాడులే, దేవుడు వదిలేస్తున్నాడులే, ఏం కాదులే అని ఆసరాగా తీసుకొని ఈరోజు అనేక మంది పొరపాటులు చేస్తూ వస్తున్నారు, తప్పులు చేస్తూ వస్తున్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అలాంటి యొక్క స్థితిలో నువ్వు ఉంటే నీతో ఆత్మదేవుడి సమయంలో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని పొరపాటులు చేసినా, ఎన్ని తప్పులు చేసినా దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నావేమో. ఒకరోజు నీ ఎదురు పెట్టి వాడిని గద్దిస్తాడు, జాగ్రత్తగా జాగ్రత్త. నీ ఎదురు పెట్టి మందలిస్తాడు, జాగ్రత్త. నీ ఎదురు పెట్టి నిన్ను ఖండిస్తాడు, జాగ్రత్త. నీ ఎదురు పెట్టి నీకు బుద్ధి చెబుతాడు, జాగ్రత్త. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ సహోదరి సహోదరుడా, ఆలోచించు. నువ్వెవరైనా కావచ్చు, ఏ స్థితిలో ఉండొచ్చు, తప్పు చేసిన వారిని దేవుడు విడిచిపెట్టడో, తప్పు చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడో, లేరా తప్పు చేసిన వారితో దేవుడు రాజీ పడడో. ఎప్పుడు ఖండించాలో అప్పుడు ఖండిస్తాడో, ఎప్పుడు గద్దిస్తాడో అప్పుడు గద్దిస్తాడో, ఎప్పుడు సరిచేయాలో అప్పుడు సరిచేస్తాడో, ఎప్పుడు దిద్దాలో అప్పుడు దిద్దాడో, ఎప్పుడు వాళ్ళతో మాట్లాడాలో అప్పుడు వాళ్ళతో మాట్లాడతాడు. అందుకే ఇక్కడ అంటాడు, ఇట్టి పనులు చేసినాను నేను మౌననై ఉంటిని. చూసారా? ఎందుకో తెలుసా? నువ్వు తెలుసుకుంటావని అవకాశం ఇస్తున్నాడో, నువ్వు ఇంకా రెచ్చిపోతున్నావు. ప్రే దేవుని బిడ్డ. రెండో మాట అంటాడు, అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నువ్వు అనుకుంటివి. చూసారా? ఆ దేవుడు ఏమంటాం లేదులే, దేవుడు అంటున్నాడు ఇక్కడ, అందుకు నీవు కేవలము నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. సహోదరి సహోదరుడా, దేవుని స్థాయాడా మన స్థాయాడా? ఆలోచించేయండి, గమనించండి. దేవుని స్థాయాడా మన స్థాయాడా? గమనించండి. ఇక్కడ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే దేవుని స్థాయిని ఆ వ్యక్తి తగ్గించి తన స్థాయిని పెంచుకున్నాడు. ఈరోజు కూడా మనుషులు అనేక మంది దేవుని స్థాయిని తగ్గిస్తున్నారు, మనుషుల స్థాయిని పెంచుకుంటున్నారు. దేవునికి ఇవ్వాల్సిన విలువ మనుషులకి ఇస్తున్నారు, దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనుషులకి ఇస్తున్నారు, దేవుణ్ణి వదిలేశారు, మనుషులకి ఇస్తున్నారు. గమనించండి. ఆ స్థితిని మనుషులకి ఇస్తున్నారు. దేవుని స్థాయిని తగ్గించి తన స్థాయిని పెంచుకున్నాడంటే ఇక్కడ ఆలోచించేయండి. దేవునితో మనకు పోలిక ఎక్కడ? దేవుడు గొప్పవాడు, దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, ఆకాశ మహాకాశాలు పట్టజాలన దేవుడు, ఉన్నవాడు అనువాడైన దేవుడు, సర్వాంతర్యామి. ఆయన గొప్పతనాన్ని మనం ఇప్పుడు కూడా తగ్గించకూడదు. ఆయన గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా తగ్గించే వారంగా ఉండకూడదు. ఆయన విలువను తగ్గించే వారంగా ఉండకూడదు. ఆయన ఘనపరచాలి, ఆయన మహింపరచాలి, ఆయన ఆరాధించాలి, ఆయన్ని కొనియాడాలి, ఆయనకి ఇవ్వాల్సిన ఇల్లు ఇవ్వాలి. ఒకసారి పరలోకంలో ఏం జరిగింది? సాతాను లూసిఫర్ కూడా తన స్థాయిని పెంచుకోవాలని చూశాడు, కింద దోశాడు దేవుడు. గమనించండి పిల్లరా, కింద దోశాడు దేవుడు, అక్కడి నుంచి తోసి పడేశాడు. మన జీవితాల్లో మన బ్రతుకులు ఎక్కడ, మన స్థాయి ఎక్కడ, మన స్థితి ఎక్కడ? గమనించండి. ఈరోజు మనుషుడు ఎలాగ బ్రతుకుతున్నాడు, మనుషుడు ఎలాగ జీవిస్తున్నాడు గమనించండి. దేవునికి ఇవ్వాల్సిన ఇల్లు ఇవ్వటం లేదో, దేవుని స్థాయిని తగ్గించుకుంటున్నాడో, తన స్థాయిని పెంచుకుంటున్నాడో, తన ఇల్లుని పెంచుకుంటున్నాడో, తన గౌరవాన్ని పెంచుకుంటున్నాడో, తన గొప్పతనాన్ని పెంచుకుంటున్నాడో. మనం దేవునితో సమానమా? గమనించండి. అందుకే ఇక్కడ అంటాడు, అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. అనగా తన స్థాయిని పెంచుకుంటున్నాడు, దేవుని స్థాయిని తగ్గిస్తున్నాడు. ఎందుకని? దేవుడు ఏమంటం లేదులేని, దేవుడు మౌనంగా ఉన్నాడని, దేవుడు పట్టించుకోలేదులేని. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, అందుకే మూడో మాట అంటాడు, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. అంటే నీ కన్నుల ఎదుట నీ తప్పులన్నీ నీ కన్నుల ఎదుట పెట్టి వరుసగా పెట్టి
నేను నిన్ను గద్దిస్తాను అంటున్నాడు దేవుడు ప్లరా. అవును, దేవుడు ప్రతి తప్పుని జ్ఞాపకం చేస్తాడు. నువ్వు తప్పు చేసి మర్చిపోండొచ్చు, నీకు జ్ఞాపకం లేకపోవచ్చు. దేవుడు వాక్యం ద్వారా నువ్వు చేసిన ప్రతి తప్పుని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడో చేసిన తప్పును, ఎక్కడో చేసిన తప్పును లేరా గమనించండి. ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన తప్పును కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నీ పొరపాటుని జ్ఞాపకం చేస్తాడు. నీ కన్నులు ఎదురు పెడతాడు, నిన్ను గద్దిస్తాడు, వరుసగా పెడతాడు. ఏది కూడా వదిలిపెట్టడు, ఒక్కటి కూడా వదిలిపెట్టడు. అన్ని జ్ఞాపకం చేసి వరుసగా పెట్టి నిన్ను గద్దిస్తాడు, నిన్ను ఖండిస్తాడు. లేరా వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఎవరిని దేవుడు వదిలిపెట్టడో, ఏ వ్యక్తిని దేవుడు వదిలిపెట్టడో. ఈరోజు తప్పులు చేస్తా పోతాడు మనుషుడు, దేవుడు విడిచిపెట్టడు. ప్రతి తప్పుని జ్ఞాపకం చేస్తాడు, వరుసల్లో పెడతాడు. ఒక్కొక్క తప్పు నువ్వు ఎప్పుడిప్పుడు చేసావో, ఎక్కడెక్కడ చేసావో, ఏ స్థలంలో చేసావో పొరపాటు, ఎవరి విషయంలో పొరపాటు చేసావో, ఏ విషయంలో పొరపాటు చేసావో, ఎక్కడ తప్పు చేసావో, ఎక్కడ తిరిగావో, ప్రతి దాన్ని నీ ముందు పెట్టి నీకు జ్ఞాపకం చేసి, నీకు గుర్తు చేసి, వరుసగా పెట్టి ఒక్కొక్క తప్పుని జ్ఞాపకం చేసి, ఒక్కొక్క పొరపాటుని జ్ఞాపకం చేసి, ఒక్కొక్క బలహీనతని జ్ఞాపకం చేసి, ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దూరం అయిపోయావో, ఎక్కడ పతనం అయిపోయావో, ఎక్కడ నువ్వు పొరపాటు చేసావో, అవన్నీ కూడా వరుసగా నీ ముందు పెట్టి, నీ కన్నుల ఎదుట పెట్టి దేవుడు నిన్ను గద్దిస్తాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అనుకున్నాయేమో నీ తప్పులు ఎవరికి తెలియదు అనుకున్నాయేమో, నీ పొరపాట్లు ఎవరికి తెలియదు అనుకున్నాయేమో, నీ లోపాలు ఎవరికి తెలియదు అనుకున్నాయేమో, నీ భార్యకి తెలియదు అనుకుంటున్నాయేమో. సహోదరుడా ఆలోచించు. నీ భర్తకు తెలియదు అనుకుంటున్నావేమో నువ్వు, ఆలోచించు. మీ తల్లిదండ్రులకి తెలియదు అనుకుంటున్నావేమో నువ్వు, ఆలోచించు. మీ పిల్లలకి తెలియదు అనుకుంటున్నావు నువ్వు, ఆలోచించు. మీ సహోదరి సహోదరులకి తెలియదులే నా తప్పులు అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన ప్రతి తప్పు దేవుడు నీకు జ్ఞాపకం చేసి వరుసగా ఒక్కొక్క దాన్ని నీ కన్నుల ముందు పెట్టి నిన్ను గద్దించబోతున్నాడు ఒకరోజు, నిన్ను ఖండించబోతున్నాడు ఒకరోజు, నిన్ను దిద్దబోతున్నాడు ఒకరోజు, నిన్ను సరిచేయబోతున్నాడు ఒకరోజు. ఇదిగో ఇప్పుడే మాట్లాడుతున్నాను నీతో. ఇప్పటికైనా నీ బ్రతుకు మార్చుకో, ఇప్పటికైనా నీ స్థితి మార్చుకో, ఇప్పటికైనా నీ అలవాట్లు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ సాక్ష్యాన్ని మార్చుకో. ఇప్పటికైనా సరే నీ బ్రతుకును సరి చేసుకో. ఇంకా నువ్వు చెడిపోకముందే, ఇంకా నువ్వు పతనం అయిపోకముందే, ఇంకా నువ్వు బస్టు పట్టిపోకముందే ఇప్పటికైనా నీ బ్రతుకును సరి చేసుకో. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడు, వరుసగా నీ ముందు పెట్టి ఆయన గద్దిస్తాడు. ప్రతి తప్పుని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు అనేక మంది పొరపాటులు చేసి దర్జాగా తిరుగుతున్నారు. గమనించండి. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సమయం లేదు. నీ జీవితం ఎప్పుడు ముగించబడుతుందో నీకు తెలియదు. సమయం లేదు. నీ బ్రతుకు ఎప్పుడు ముగించబడుతుందో నీకు తెలియదు. రాకడ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. సమయం ఉండగానే నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వాక్యం తెలియపరిచిన రీతిగా నీ ప్రాణం ఉండగానే నీ జీవితాన్ని సరి చేసుకో, నీ హృదయాన్ని సరి చేసుకో, నీ సాక్ష్యాన్ని సరి చేసుకో. ఎక్కడ తిరిగిపోన్నావో ఇప్పుడు నీకు జ్ఞాపకంలోకి వస్తున్నాయి కదా. నువ్వు ఏ తప్పు చేసావో జ్ఞాపకంలోకి వస్తుంది కదా. ఏ పొరపాటు చేసావో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఎక్కడ తప్పయో జ్ఞాపకం చేస్తున్నాడు కదా. కాదా ప్రభు నీకు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఏ విషయంలో నువ్వు పొరపాటు చేసావో, ఎవరి విషయంలో నువ్వు పొరపాటు చేసావో, ఎక్కడెక్కడ ఏ తప్పులు ఏ పొరపాటులు చేసావో దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నువ్వెక్కడ కూర్చునేది ఆయనకు తెలుసు, నువ్వెక్కడ లేచేది ఆయనకు తెలుసు, మనం కూర్చునేది ఆయనకు తెలుసు, మనం లేచేది ఆయనకు తెలుసు, మన నడక తెలుసు, మన పడక తెలుసు, మన దినచర్య అంతా కూడా ఆయన తెలుసు. తెలిసిన దేవుడు ముందు పెట్టి గద్దిస్తాడు, కళ్ళ ముందు పెట్టి గద్దిస్తాడు, ఖండిస్తాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. ఒకసారి నీ జీవితాన్ని వాక్యం తెలియపరుస్తుంది. అన్ని జ్ఞాపకం చేసి దేవుడు గద్దిస్తాడు. సహోదరుడా సహోదరి, ఇప్పటికన్నీ ఆలోచన మార్చుకో, నీ తలంపులు మార్చుకో. అందుకే వాక్యం మనకు తెలియపరుస్తుంది, ఘనతకు ముందు ఉండవలసినవి ఏ ఉండాలన్నా అంటే వాక్యం తెలియపరుస్తుంది, గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత నొందుదురు. గద్దింపుని కానీ నువ్వు లక్ష్య పెడితే దేవుడు నీకు ఘనతనిస్తాడు, నీ అవమానాన్ని తీసేస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది కదా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నీ అవమానాన్ని తీసేస్తాడు, ప్రభువు నీకు ఘనత ఇస్తాడు, ప్రభువు నీకు ఘనత ఇస్తాడు. 5వ భాగాన్ని మనం చూస్తున్నాం కదా. మన ఘనత రావాలంటే మనలో ఉండవలసిన 5వ లక్షణం ఏంటంటే కదా, ఇదిగో గద్దింపుకు నువ్వు లోబడాలి. గద్దింపును తునీకరించొద్దు.
గద్దింపును తోసివేయొద్దు, గద్దిస్తే పారిపోవద్దు, సంఘాన్ని వదిలిపెట్టి, సత్యాన్ని వదిలిపెట్టి పారిపోవద్దు. ఆయన గద్దింపుకు లోబడు. సహోదరి సహోదరుడా, వాక్యం తెలియపరుస్తూ ఉంది, ఆయన గద్దింపుకు నువ్వు లోబడు. అవును కదా, ఆ మనల్ని గద్దించే అధికారం ఎవరుకుంది? మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్యకు ఉంది. అందుకే మనల్ని తప్పు చేసినప్పుడు ఆయన గద్దిస్తాడు, పొరపాటు చేసినప్పుడు ఆయన గద్దిస్తాడు. మన కోసము, మన పాపాల కోసము ఆయన ప్రాణం పెట్టాడు. మన శాపాల నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టాడు. మన దోషాల నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టాడు. మన అపరాధాల నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టాడు. మన అతిక్రమాల నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టాడు. సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోక ఆరోహణమయ్యాడు. నేడు రేపు మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఆ రాకడ కొరకే మనందరం కూడా సిద్ధపడాలి. అటు కృప ప్రభువు మనకు దయచేయును గాక. తలలు ఉంచుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ గద్దింపుకు లోబడినప్పుడు మాకు ఘనత ఇస్తారని మీ వాక్యం తెలియపరుస్తుంది ప్రభువా. మీ గద్దింపుతో కూడిన మాటలు మేము విన్నప్పుడు వివేకం కలిగి ఉంటామని వాక్యం చదివించింది ప్రభువా. అలాగనే మీరు గద్దించినప్పుడు అది మాకు తైలాభిషేకం అని మీ వాక్యం చదివించింది ప్రభువా. దాని ద్వారా మాకు ఘనత వస్తుందని తెలుసుకున్నాం ప్రభా. మూడోదిగా ప్రభా, మా తప్పులన్నీ మా ఎదురు పెట్టి మీరు గద్దిస్తారని అయ్యా మీ వాక్యం తెలియపరిచింది ప్రభా. అలాంటప్పుడు మా జీవితాలు మేము సరిచేసుకుంటే మాకు ఘనత వస్తుందని మీ వాక్యం తెలియపరిచింది ప్రభా. అందరి బట్టి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా, మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నా. ఈ వాక్యం నిన్న ప్రతి బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని మీ గద్దింపుకు లోబడిన ఆయన, మీ గద్దింపుని వినాలా, ఆ గద్దింపు తైలాభిషేకం వాళ్ళకి మారాలి నాయన. వాళ్ళ తప్పులు ఎదురు పెట్టి మీరు గద్దించండి ప్రభా. ఆయన సరి చేసుకున్నప్పుడు వాళ్ళకి ఘనత వస్తుంది ప్రభా. అటు కృప మాకు అందరికి, నాకు వారికి అందరికి దయచేసి మీరు మహిమ పొందుకోమని, ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారిని దీవించి ఆశీర్దించి బలపరిచి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసము ఇక్కడ ఉండి మనకి భూలోకున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యానన్నా మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.